సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధం అని తెలుసుకోవటం చాలా కష్టంగా మారిపోయింది. కొన్ని వార్తలు నిజంగా జరుగుతూ ఉంటే మరికొన్ని వార్తలు మాత్రం ఫేక్ అంటూ తేల్చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్. రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ పాన్ ఇండియా స్టార్ హీరో ఫ్యాన్స్కి చెమటలు పట్టించేస్తూ వస్తుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మనకు తెలిసిందే, ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ గా మారిపోయింది. ముందు ప్రేమించి పెళ్లి చేసుకోవటం, కొన్నాళ్లు బాగా ఎంజాయ్ చేసేయటం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని డివోర్స్ తీసేసుకోవటం. ఏదైనా అడిగితే మా మధ్య బాండింగ్ కుదరలేదు అంటూ నానా రాద్ధాంతాలు చేస్తూ ఏవేవో స్టోరీలు అల్లేయటం. ఇవంతా ఈ రోజుల్లో జస్ట్ కామన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా నాగ చైతన్య సమంత విడాకులు ఎంత రాద్ధాంతం సృష్టించాయో అందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరొక హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. అయితే సేమ్ టు సేమ్ ఇదే విధంగా మరొక పాన్ ఇండియా స్టార్ కూడా చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. రీసెంట్గానే వీళ్ల విడాకులను కోర్టు మంజూరు చేసింది. అయితే అలా ధనుష్ విడాకులు మంజూరు అయ్యాయో లేదో ఇలా ధనుష్పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వటం ప్రారంభించాయి. ధనుష్ కొంతకాలంగా ఒక హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడట. ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ కారణంగానే ఎంతమంది పెద్దలు సూచించినా ఐశ్వర్యకు విడాకులు ఇచ్చేశారట. ఆఖరికి స్వయాన రజనీకాంత్ అడిగినా కూడా విడాకులు తీసుకునేదే అంటూ మొండిగా బిహేవ్ చేశారట. ఫైనలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇంతలోనే ధనుష్ ఆ హీరోయిన్తో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ అవటం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ధనుష్ పేరు మారుమోగిపోతోంది.